టీచర్స్ ని ఎప్పుడు అపోజ్ చేస్తూనే ఉంటుంది. ఏం చెప్పినా ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలని ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. సంవత్సరానికి తనకే 2 లక్షలు ఖర్చు అవుతుంది. తను ఇలాగే ఉంటే మీ అబ్బాయికి హైపర్ యాక్టివ్ కదా, అందుకేగా ఒక్కో సంవత్సరం ఒక్కో స్కూల్లో చదువుతున్నాడు. అడ్మిషన్ క్లోజ్ అయింది, నెక్స్ట్ ఇయర్ చూద్దాం. ఆల్ ద బెస్ట్. మీ అబ్బాయి బాగా ఆర్గ్యూ చేస్తున్నాడు. డిసిప్లిన్ బొత్తిగా లేదు. దయచేసి ఏదైనా స్పెషల్ స్కూల్లో చేర్పించండి. నార్మల్ కన్నా ఓవర్ యాక్టివ్ గా ఉంటుంది. ఒక చోట 1 నిమిషం కన్నా ఎక్కువసేపు ఉండలేదు. కళ్ళు ఎప్పుడూ దేన్నో వెతుకుతూ ఉంటాయి. ఎప్పుడు చూసినా ఆర్గ్యూ చేస్తూనే ఉంటుంది. మిగతా పిల్లలకి చెడ్డ అలవాట్లు నేర్పిస్తోందని టీచర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. తను చేసే అల్లరికి హద్దే లేదు సార్. తన వల్ల ఇప్పటికే 4 స్కూల్స్ 4 అపార్ట్మెంట్స్ మారాం. తనతో ఒక్కరోజు గడవడం 1 సంవత్సరం గడిచేలా ఉంది. ఈ పరిస్థితిలో ఇంకో బిడ్డ గురించి ఆలోచిస్తేనే గుండె జారిపోతుంది డాక్టర్. తను చదవటం మాట్లాడటం అది ఎలా ఉంది? బానే చదువుతుంది, కానీ ఎగ్జామ్స్ లోనే సరిగ్గా రాయదు. మాట్లాడేదంతా బానే మాట్లాడుతుంది డాక్టర్. తను అడిగే ప్రశ్నలకి మా దగ్గరే సమాధానం లేదంటే ఆలోచించండి. స్కూల్లో తన ఒంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, తీసుకెళ్లిపోండి అంటున్నారు డాక్టర్. బేబీ, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఒకటి డిస్లెక్సియా లేదా డిస్కాల్కులియా అయి ఉండాలి. నవీన్ తండ్రి లేరా బంగారం? పోమా, నన్ను పడుకోనివ్వవా? లేరా బంగారం? కాసేపు పడుకుంటాను. వాసన బాగుంది. కర్ణ, బ్రష్ చేసుకొచ్చి కాఫీ తాగు. ఏంటమ్మా, టైం 3:30 అయింది. స్నానం చేయాలరా. అబ్బా వదలమ్మా, స్కూల్కి వెళ్ళాక లీవ్ కదా. వింటాననుకున్నావా? ఈ సీతయ్య ఎవరి మాట వినడు. త్వరగా స్నానం చేసి రారా. కొత్త సిల్కు గుడ్డల్లే గల్ఫ్ సెంటు బుడ్డల్లే చలకులిచ్చు నీ జిలుగులే. ఏమిటది? ఎందుకు టీవీ ఆఫ్ చేసావు? మరి డ్రెస్ వేసుకో. కొట్టినా పర్వాలేదు, కానీ కొరుకుతుంది డాడీ. పోరా. పొమ్మంటే నేను ఎక్కడికి పోను?